ఇడుపు కాగితం. దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇడుపు కాగితం అంటే ఏంటి? ఇడుపు కాగితం మీనింగ్ చెప్పండి. దానికేమన్నా డబ్బింగ్ చెప్తారా? దానికి ట్రాన్స్‌లేషన్ ఏమన్నా ఉందా? ఇది సోషల్ మీడియా మీద నడుస్తున్న ఇష్యూ. ముహూర్తం షాట్ రోజునే ఇటువంటి కాంట్రవర్సీకెళ్ళింది ఇడుపు కాగితం సినిమా. బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ వస్తాయో చెప్పలేం కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా అంతా కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది. నిజంగా ఇడుపు కాగితం అంటే ఏంటి? ఇడుపు కాగితం మీనింగ్ ఏంటి? ఇడుపు కాగితం పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రతి ప్రాంతంలో ఒక మాండలికం ఉంటుంది. ఆ మాండలికానికి సంబంధించిందే ఇడుపు కాగితం అనే వర్డ్. తెలంగాణ భాషలో ఇడుపు కాగితము లేకపోతే ఇడుసు కాగితము ఇవి 2 పదాలు. అంటే మనం ఒకప్పుడు సినిమా చూసాం 'మావి చిగురు', తర్వాత 'మావిడాకులు'. ఆ మావిడాకులే ఈ ఇడుపు కాగితం. ఆ రోజు మావిడాకులయింది, ఈరోజు ఇడుపు కాగితం. ఆంధ్ర భాషలో, తెలుగు భాషలో 2 పదాలు ఇడుపు కాగితము, మావిడాకులు. ఈ ఇడుపు కాగితం తెలంగాణ మాండలికంలో ఎక్కువగా వాడతారు. ముఖ్యంగా చూస్తే పాత రోజుల్లో, ఇప్పుడంటే కోర్టుల చుట్టూ తిరిగి కోర్టుల్లో 6 నెలలు, ఏడాది తర్వాత విడాకులు వస్తున్నాయి కానీ ఆ రోజుల్లో భార్యాభర్తలు కలిసి ఉండలేకపోతే కనుక పెద్దల సమక్షంలో కూర్చొని ఒక కాగితం మీద రాసుకొని మేము విడిపోవాలి అనుకుంటున్నాము, ఈ అంశాల కారణంగా, ఈ ప్రాబ్లమ్స్ కారణంగా మేము విడిపోవాలనుకుంటున్నాము అని చెబితే పెద్దలందరూ కూర్చుని మనం పంచాయతీ అని వింటాం. ఆ పంచాయతీలో కూర్చొని అటు మగపెళ్లి వాళ్ళు, ఇటు ఆడపెళ్లి వాళ్ళు అందరూ కూర్చొని ఒక లెటర్ రాసుకుంటారు. ఆ లెటర్ రాసుకునేదే ఇడుపు కాగితం. ఆ రోజు తర్వాత నుండి ఇద్దరు విడిపోయి ఎవరికి వారు తమ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. దీన్ని ఇడుపు కాగితం అని అంటారు. అంతేగాని ఇడుపు కాగితానికి తెలుగులో డిక్షనరీ ఉందా, దానికి ట్రాన్స్లేషన్ ఏంటి, దానికి సబ్‌టైటిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన విషయాలు కాదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. మనం ఏటండి ఏడ్చేస్తున్నారు అన్నప్పుడు అది హ్యాపీగా తీసుకున్నప్పుడు ఈరోజు ఇడుపు కాగితం అనే వర్డ్ని ఎందుకు తీసుకోం? ప్రతి పదం దానికి ఉన్న స్పెషాలిటీ అర్థం చేసుకోవాలి. ఆ స్పెషాలిటీ కనుక అర్థం చేసుకోకపోతే ఇటువంటివే సోషల్ మీడియాలో జెన్‌జీ స్టైల్స్లో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఇది జెన్‌జీ స్టైల్లో డిస్కషన్ జరగాల్సిన విషయం కాదు. జస్ట్ ఒక తెలంగాణ మాండలికానికి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విషయం. అన్ని భాషలు, ముఖ్యంగా తెలుగు మాండలికాన్ని గౌరవిస్తే చాలా బాగుంటుంది. తెలుగు వాళ్ళు తెలుగు గురించే మాట్లాడాలని తప్ప ప్రాంతాల గురించి మాట్లాడుకోకుండా ప్రతిదానికి విపరీతార్థాలు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ ఇడుపు కాగితం హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా తర్వాత విషయం. ప్రతిదాన్ని కూడా దానికి సంబంధించిన అంశాలని ఆలోచించాలి తప్ప దాని మీద విపరీతార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఫైనల్గా ఇడుపు కాగితము అంటే మావిడాకులు, విడాకులు, విడాకుల పత్రం. హైకోర్టులో, సుప్రీంకోర్టులో, లేకపోతే ఇంకో కోర్టులో, జిల్లా కోర్టులో ఇచ్చే పత్రాలే ఈ ఇడుపు కాగితం.